వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డిగారి అబ్బాయితో రెడ్డిగారి అమ్మాయి. నేను ఈ వీడియోలో ఓవులేషన్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయడం అని అయితే చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ ఎవరైతే కన్సీవ్ అవ్వాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి అని ట్రై చేస్తుంటారో బట్ ఓవులేషన్ టైం ఎప్పుడని మనకి తెలియదు. సో కన్సీవ్ అవ్వడం లేదు అనే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఓవులేషన్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయడం అని చూసుకుందాం. దీనికి మెయిన్ మీ మెన్స్ట్రువల్ సైకిల్ అయితే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అది నేను చూపిస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేసి అని. ఇక్కడ మెన్స్ట్రువల్ సైకిల్ అయితే 28 డేస్, కొందరికైతే 24 డేస్ కూడా వస్తుంది. అది రేర్ అనమాట. 28 డేస్ అండ్ 29 డేస్, 30 డేస్, కొందరికైతే 40 డేస్కి అయితే కూడా మెన్స్ట్రువల్ సైకిల్ అవుతుందన్నమాట. సో దీని ఉతారుగా చేసుకొని అయితే మనం ఓవులేషన్ డే ఎప్పుడు ఏంటి, ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఎలా అవుతుందని అయితే చూసుకుందాం. ఫస్ట్ ఇలా క్యాలెండర్ తీసుకోండి అండ్ మీ పీరియడ్ డేట్ని అయితే ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మీకు మెన్స్ట్రువల్ సైకిల్ తెలియకపోతే ఇక్కడ ఇంకా ఈ నెక్స్ట్ ఏ డేట్కి అయ్యారో అప్పటి వరకు కౌంట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 28 డేస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. ఇక్కడికి 28 డేస్. ఈ డేట్కి మీరు పీరియడ్ అవుతారనమాట. నెక్స్ట్ ఇది. సో ఇది మీకు 28 డేస్ మెన్స్ట్రువల్ సైకిల్ అనమాట. ఇలా మీకు 28 వచ్చిందా, 30 వచ్చిందా లేదా 24 వచ్చిందా అని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో అప్పుడు మీకు మెన్స్ట్రువల్ సైకిల్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎప్పుడు ఓవులేషన్ డే అని చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 28 డేస్కి 30 డేస్ అండ్ 24 డేస్ 40 డేస్కి కూడా అవుతారు. దీన్ని మనం ఇర్రెగ్యులర్ అంటారనమాట. సో దీన్ని అయితే మనం డాక్టర్ దగ్గర అడుక్కోవాలి. సో 28 డేస్కి అయితే -14, 30 డేస్కి కూడా -14 డేస్ చేసుకుంటే ఇక్కడ మీకు తెలుస్తుంది. 28 - 14 చేస్తే 14, 30 మీకు 30 మెన్స్ట్రువల్ సైకిల్ అయితే -14 చేసుకుంటే 16, 24 అయితే 14 మైనస్ చేసుకుంటే 10. సో ఇక్కడ ఇప్పుడు 28 కదా మీ సైకిల్. సో -14 చేసుకుంటే 14 వచ్చింది కదా. ఇప్పుడు ఓవులేషన్ డే ఎప్పుడని చూసుకుందాం. సో మీ పీరియడ్ అయిన ఫస్ట్ డే ఇంకా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14 వచ్చేసి ఇక్కడ వచ్చింది, అక్కడ మార్క్ చేయండి. సో 15th వచ్చేసి ఓవులేషన్ డే. సో ఇది జస్ట్ 12 to 24 అవర్స్ మాత్రమే ఓవులేషన్ అవ్వేది. ఇది వచ్చి హై పీక్ ఉంటుందన్నమాట. సో ఈ టైం వర్కౌట్ చేస్తే ప్రెగ్నెన్సీ అవే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఓవులేషన్ డే కాబట్టి బిఫోర్ 3 డేస్ అండ్ ఆఫ్టర్ 3 డేస్ అయితే వర్కౌట్ చేసుకోవాలి. సో ఇది ఓవులేషన్ అయితే చాలా పీక్ ఉంటుంది. బిఫోర్ 1 డే కూడా ట్రై చేయొచ్చు, 2 డే సెకండ్ డే కూడా ట్రై చేయొచ్చు. లైక్ 13 14 15 16 17 చేయొచ్చు, లేదా 13 14 15 16 కూడా వర్కౌట్ చేయొచ్చు. బట్ ఏమన్నదంటే ఓవులేషన్ డే ఎందుకంటామంటే దిస్ ఈస్ ద 15th వన్ విచ్ ద ఫుల్ ఎగ్ ఫర్టిలైజ్డ్ 1 డే అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 30 డేస్ మెన్స్ట్రువల్ సైకిల్కి ఇక్కడ థర్డ్కి ఫస్ట్ పీరియడ్ అనుకుందాం. సో 30 - 14 చేస్తే 16 అనమాట. సో థర్డ్ ఇంకా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇక్కడ 16కి ఈ డేట్కి మార్క్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ యువర్ ఓవులేషన్ డే అనమాట. మీకు క్లియర్గా అర్థం అయి ఉంటుంది అనుకుంటున్నాను. మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఓవులేషన్ ఎప్పుడు వస్తుంది. ఓవులేషన్ చేసాక మీకు నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీకి పక్క కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది పీసీఓడి ప్రాబ్లం ఏది ఉండకూడదు. కరెక్ట్గా మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ ఉండే వాళ్ళకైతే పక్క అయితే ఇలా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ పక్క కన్ఫర్మ్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి అన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.